ఆర్థిక పరిస్థితి బాగోలేదని మన రాష్ట్రంలో చంద్రబాబు ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు? క్లిష్ట పరిస్థితిలో పథకాలు అమలు చేయలేమని అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నట్టు? దీని వెనుక వ్యూహం ఉందా? లేకపోతే వైసీపీని ఇరికించే ప్రయత్నమా? మరి లేకుంటే ట్రాప్ చేస్తున్నట్ట? పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ 6 పథకాలను ప్రకటించారు. వాటికి మించి కొన్ని రకాల హామీలను ఇచ్చారు. కానీ ఇంతవరకు అమలు చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా సంక్షేమ పథకాల విషయంలో ఆశించిన స్థాయిలో అడుగులు వేయలేకపోతున్నారు. పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసీపీ దారుణంగా మార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనినే వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారని పోస్టులు పెడుతోంది. అయితే ఈ పథకంలో వైసీపీ చంద్రబాబు ట్రాప్ లో పడినట్టుగా తెలుస్తోంది. పథకాలు అమలు చేయకపోవడంపై విస్తృత ప్రచారమూ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో కొన్ని పథకాల్ని అమలు చేసి వైసీపీని ఇరుకును పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే చంద్రబాబు పథకాలు అమలు చేయకపోవడం కంటే వైసీపీ హయాంలో ఆర్థిక పరిస్థితి దిగజారిందన్న అంశమే ప్రజల్లో బలంగా వెళుతోంది. ఇది తప్పకుండా మైనస్ వేస్తుందని, చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ ను అర్థం చేసుకుంటే వైసీపీకి నష్టమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక పింఛన్ మొత్తాన్ని అమలు చేయగలిగారు చంద్రబాబు. వృద్ధాప్య పింఛన్ ని మరి డైరెక్ట్ గా 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచగలిగారు. దివ్యాంగులకు సంబంధించి 6,000కు పెంచారు. అనారోగ్యం గురైన వారు, మంచానికి పరిమితమైన వారి విషయంలో సైతం పెన్షన్ అమాంతం పెంచి అందించగలిగారు. వైసీపీ రాష్ట్రానికి ఆర్థికంగా దిగజార్చిన తాను అమలు చేసిన విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. వరుసగా 2 నెలలు సైతం పెన్షన్స్ విజయవంతంగా అందించి ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చూసుకోగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్స్ ప్రారంభించేందుకు చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్స్ ని ప్రారంభం కాబోతున్నాయి. వీటికి సంబంధించి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతోంది. ఖచ్చితంగా ఆగస్టు 15 నాటి నుంచి అన్నా క్యాంటీన్స్ లో భోజనాలు, అల్పాహారం ప్రారంభం కాబోతోంది. దీనికి కూడా ప్రచార శ్రంగా మార్చుకోనున్నారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా తాను అమలు చేసి చూపించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం ప్రారంభించేందుకు కసరత్తు పూర్తయింది. ప్రతి నెల 250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఆధార్ కార్డుతో ప్రయాణానికి వీలు కల్పించాలా, లేకపోతే ప్రత్యేక కార్డులు జారీ చేయాలా అనేది నిర్ణయించుకున్నారు. దీన్ని సైతం చంద్రబాబు ప్రచారానికి వాడుకునే అవకాశం ఉంది. జగన్ ఎన్ని రకాలుగా రాష్ట్రానికి ఆర్థికంగా దివాలా తీసినా ఈ రాష్ట్ర ప్రజల కోసం తాను ఈ పథకాలను అమలు చేస్తున్నానని చెప్పే అవకాశం ఉంది. ఇది తెలియని వైసీపీ చంద్రబాబు పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేయడం ద్వారా చంద్రబాబు ట్రాప్ లో పడినట్టయింది. దీనిని వైసీపీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.